దేశానికి సేవ చేయడం ఇంకొక మార్గం. ఈ రెండు మార్గాల్లో మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను ఎదుగుతున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. ఇప్పుడు ఇక్కడే రామ్మోహన్ చూశారు, వాళ్ళ తండ్రి ఎర్రంనాయుడు ఉత్తరాంధ్ర ముద్దుల బిడ్డగా తయారయ్యాడు. అలాంటి తయారయ్యాడంటే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడే కాదు, రేపు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. దానికి కారణం అతను చేసిన పనులు. ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు. మీలో కూడా తెలివితేటలున్నాయి. అందుకే ఆ తెలివితేటలు మీ కుటుంబానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కార్యక్రమాన్ని చేశాం. ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఈరోజు తినడానికి చేప అవసరం, కానీ చేప ఇవ్వలేని రోజున పస్తుండలేము. అందుకే నేను ఆలోచించేది, చేపను ఇస్తూనే చేపను పట్టుకునే విధానం కూడా మీకు నేర్పించి మీ ఆదాయాన్ని పెంచడం నా అభిమతం. ఏమో ఆడబిడ్డలు సిద్ధమని అడుగుతున్నా, ఏది ముఖ్యమని అడుగుతున్నా. ట్యాప్లో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాప్లో నీళ్లు లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వస్తున్నాయా మీకు? వస్తున్నాయా మీకు అంటే ఒట్టొట్టి బటన్ నొక్కుతున్నాడు. ఆ మోసం తెలుసుకునే లోపల జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. ఈరోజు మీరు చూడండి, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ అప్పు మీరు కడతారా, జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతాడు, పారిపోతాడు. ఆ తర్వాత ఎవరు కడతారు ఈ అప్పని మిమ్మల్ని అడుగుతున్నా. మా పోలీస్ గా ఉన్నాడు ఆయన జీతం సరిగా వస్తా ఉందా? నీ పిఎఫ్ వస్తా ఉందా? నీ టీఏలు వస్తున్నాయా? అవి కూడా అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆవిడ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, టీఏలు ఇవ్వాలి. మీ బకాయిలు కూడా చెల్లించబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి పెడుతూ మా పేదవాళ్లకు పంచితే అది నిజమైన ప్రజాస్వామ్యం. కానీ అప్పులు తెచ్చి బటన్ నొక్కడం మా ముసలమ్మ కూడా చేయగలుగుతుంది. ఏమన్నా కాదా తల్లి? మీరే చెప్పండి. బటన్ నొక్కడం కష్టమైన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నొక్కలేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ అది కాదు, సంపద సంపాదించేవాడు నాయకుడు, ఉద్యోగాలు కల్పించేవాడు నాయకుడు, దేశాన్ని ముందుకు తీసుకుపోయేవాడు నాయకుడు. దేశాన్ని వెనక్కి తీసుకుపోతూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ దోచుకునేవాడు నీచుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చాడు, ఇక్కడే తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జలగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశావని ఇక్కడికి వస్తున్నావు? ఒక్క ప్రాజెక్టు కట్టావా? ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చావా? లేకపోతే ఒక ఊరికి రోడ్డు వేసావా? ఒక నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చావా? ఒక డిఎస్సి పెట్టావా? ఈ ఆడబిడ్డల జీవితాల్ని మార్చే ప్రయత్నం చేశావా? ఏమీ చేయకుండా కథలు చెప్పడానికి వస్తున్నాడు. అందుకే కథలు చెప్పే వాళ్ళకి మీరందరూ కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా నేను మీకు ఎప్పుడో చెప్పాను, ఆడబిడ్డలు చెప్తున్నా, ఇప్పుడు ఇచ్చిన కాలనీలు కూడా నేను రద్దు చేయను. ఆయన ఇచ్చింది 1 సెంటు, అది కూడా కట్టేది గూళ్ళు, ఇళ్ళు కాదు. నేను ఊర్లు కడతానంటున్నాడు. ఆయన కట్టింది ఊర్లు కాదు, గూళ్ళు కట్టాడు. అవునా కాదా తల్లి? అగ్గిపెట్టి పెట్టాడు అక్కడ. ఆ ఇంట్లో కూర్చోవడానికైనా అవకాశం ఉందా మీకు? పడుకోవడానికి అవకాశం ఉందా మీకు? ఆ పేరుతో అప్పుల పాలైపోయారా లేదా మీరు? అది కూడా 1,50,000 ఇచ్చింది కేంద్రం ఇచ్చే డబ్బులు, నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులు. నరేగాలో వచ్చే 30,000 ఇచ్చారు, అంత తప్ప ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేదు. కానీ నేను మీకు హామీ ఇస్తున్నా, ఆ ఇండ్లు అక్కడే కడతాం. ఎవరికైతే ఇంటి జాగాలు లేవో వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు భూమి ఇప్పించి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత మాది. ఇది కాకుండా టిడ్కో ఇళ్లు నేనే కట్టాను, పెద్ద పెద్ద రోడ్లు వేసాను.
మంచినీరు, డ్రైనేజీ, కరెంటు అన్ని సకల సౌకర్యాలు తీసుకొచ్చాను. ఇతను వచ్చిన తర్వాత ఆ ఇండ్లన్నిటికి రంగేసుకున్నాడు, కానీ మీ జీవితాలు మార్చలేదు, మీకు ఆ ఇళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఎవరైతే డబ్బులు కట్టారో వారికి ఆ ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది, ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ ఇండ్లు కట్టిస్తాం, ఇంటి జాగాలు ఇస్తాం, పేదవాళ్ళందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత నాది. ఇంకో పక్క పెన్షన్లు. దుర్మార్గుడు శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఎంత దుర్మార్గం అంటే, పెన్షన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. 200 రూపాయల పింఛన్ని 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను, 3,000 కాదు, నేను వస్తానే 4,000 రూపాయల పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని స్పష్టంగా చెప్పాను. అది మాకు పేదవాళ్ల పైనుండే ప్రేమ. ఈరోజు నువ్వేం చేశావు? 1,000 రూపాయలు పెంచుకుంటూ వచ్చావు, అది కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చావు. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాను, పెన్షన్లన్నీ ఇంటి దగ్గరనే ఇస్తాం, నెల 1వ తారీఖున ఇస్తాం, డోర్ డెలివరీ ఉంటుంది. ఇంకో పక్క ఒక్క నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. ప్రభుత్వం వచ్చేది జూన్లో వస్తుంది. జూలైలో ఇచ్చిన పెన్షన్లో ఈ 3 నెలల బకాయిలు, ఆ నెల పింఛన్ని కలుపుకుంటే మినిమం 7,000 నుంచి ఆ పైన మీకు వస్తుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అతను ఇచ్చే 2,000కో 3,000కో ఎలక్షన్లో మోసపోవద్దని కూడా హెచ్చరిస్తున్నా. వికలాంగులకి 6,000 రూపాయల పింఛన్ ఇస్తాం, అది మా బాధ్యత. రేపు రాబోయే రోజుల్లో మొదటి నెలలోనే పింఛను ఒరిజినల్గా ఇచ్చే పింఛను చూసుకుంటే 12,000 రూపాయలు ఒకేసారి వికలాంగులకు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మన వాళ్ళు చెప్పినట్టు నరేగా పనులు చాలా బాధేస్తుంది. పేదవాళ్ళు చేసుకుంటారు, జీవనోపాధి కోసం కష్టపడతారు. ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు, ఆ డబ్బులు కూడా నొక్కేసే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సంవత్సరానికి 150 రోజులు మినిమం ఉపాధి కల్పించాలని చట్టం చెబుతుంది. అది కూడా మినిమం వేజెస్ ఇవ్వాలి, మామూలుగా కాదు. ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు, పేదవాళ్ళ శ్రమను దోచుకోవడానికి వీల్లేదు. ఈరోజు కూలీల శ్రమ దోచుకున్న దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. ఎండాకాలం వస్తుంది, నేనున్నప్పుడు ఒకటే చేశాను, ఎండాకాలం వస్తే మామూలు సమయం కంటే కూలి రేట్లు 30-40% పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఎక్కువ, ఎందుకంటే ఎండలో బాగా కష్టపడుతున్నారు, పూట గడవలేదు కాబట్టి ఎండను లెక్క చేయకుండా వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలి. ఎక్కడైతే పని చేస్తారో అక్కడ షెడ్లు వేసాం. వాళ్ళందరికీ బట్టర్ మిల్క్ అయితే 10 రూపాయలు ప్రొవిజన్ పెట్టి అదనంగా ప్రతి ఒక్కరికి బట్టర్ మిల్క్ సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పిల్లలు తీసుకొస్తే వాళ్ళకి పాలు కూడా ఇమ్మన్నాం, అనేక విధాలుగా ఆదుకున్నాం. మీరు గడ్డపారలు తెచ్చుకోవాలన్నా, వస్తు సామాగ్రి కావాలన్నా దానికి అదనంగా ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడు